హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చికెన్ తినేవారికి బిగ్ షాక్. వణికిస్తున్న వైరస్, ప్రభుత్వం హెచ్చరిక. ఏపీని బర్డ్ ఫ్లూ వణికిస్తుంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ నుంచి 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్గా అధికారులు ప్రకటించారు. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలలోనూ బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. నిన్న అనుమలంకపల్లిలోని 10,000కు పైగా కోళ్ల మృత్యువాత పడ్డాయి. ఇవాళ మరో 2,000 కోళ్లు మృతి చెందాయి. చనిపోయిన కోళ్లను డిస్పోజ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వాటిని పౌల్ట్రీ యజమానులు పూడ్చిపెడుతున్నారు. మృతి చెందిన కోళ్లు శాంపుల్స్ను అధికారులు ల్యాబ్కు పంపారు. ఆయా ప్రాంతాలలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో ఉన్న పిల్లలకు వారం రోజుల పాటు కోడిగుడ్లను అందించడం నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కోళ్లకు వైరస్ సోకడంతో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లోకి వెళ్తుంది. గోదావరి జిల్లాలలో సుమారు 700 వరకు పౌల్ట్రీలు ఉన్నాయి. దాదాపు 6 కోట్ల పెట్టుబడితో వ్యాపారాలు కోళ్లను కొనుగోలు చేశారు. కనీసం 30,000 కోళ్లను రోజుకు మాంసం కోసం వినియోగిస్తుంటారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది కోళ్లు మృతి చెందడంతో ఒక్కసారిగా ఈ వ్యాపారం మొదలైంది. మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోకుంటే మరిన్ని నష్టాలు వస్తాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావంతో చికెన్ గుడ్లు ధరలు భారీగా తగ్గాయి. ఇది వరకు కిలో చికెన్ ధర 220 రూపాయల నుంచి 230 వరకు ఉండగా ప్రస్తుతం 150 నుంచి 170 వరకు విక్రయిస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ జోలికి పోవాలంటే ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ కోళ్లను గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం ఆందోళన కలిగిస్తుంది. తణుకు మండలం వెల్పూరు పరిధిలో నిన్న రాత్రి ఒక పౌల్ట్రీలోని బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు మాయమయ్యాయి. రాత్రికి రాత్రి కోళ్లు ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో ఇతర ప్రాంతాలకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.